Hi everyone, a very warm welcome to Royal ID Skills. So today we are going to have a demo on Informatica Cloud. Okay, so Informatica Cloud మీద ఎలా ఉంటుంది, what is Informatica, so ఎలా ఉంటాయి opportunities, and how easy it is, how difficult it is అనేది మనం అన్ని చూద్దాము ఈరోజు. So let's see. So before, I think you already know about so I have completed my MBA. And also I have I have completed my BSc in computers from Osmania University. So that is my educational background as a instructor. Okay, and also so I hold a experience of 14 years of experience in software. Okay, and I worked with multiple MNCs like Tech Mahindra, Accenture, and Cognizant. So this is all about myself. I mean, with my experience and my educational background. And we started this Royal IT Skills to train people on software skills. So part of this, we are doing a Informatica demo today on Informatica Cloud. Okay. So what is Informatica? So what is the demand? Okay, so what is the demand on Informatica? Basically, there is a huge demand for Informatica developers. Okay, so మీరు చూసారంటే there is a lot of demand. Like మీరు search చేసినా కూడా చాలా కనబడతాయి. But only thing is, if you are a fresher, it will take some time to find a right job. To find the right job. Okay, so అది ఒకటి. And if you are experienced in some other technology, it is very easy to shift to Informatica development. ఈజీగా ఉంటుంది ఇది. ఎందుకు చెప్తున్నాను ఈజీగా ఉంటుందంటే, ఇక్కడ ఎక్కువ కోడింగ్ అంటే మనము స్క్రిప్టింగ్ అనేది ఎక్కువ ఉండదు. ఇట్స్ నాట్ ఎ స్క్రిప్టింగ్ టూల్. సింపుల్‌గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి మనం చేయొచ్చు. ఓకే. అండ్ కంపేర్ టు ఇన్ఫర్మాటికా, ఇఫ్ యూ ఆల్రెడీ నో ఇన్ఫర్మాటికా పవర్ సెంటర్, ఇన్ఫర్మాటికా క్లౌడ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే కం కంపేర్ టు ఇన్ఫర్మాటికా పవర్ సెంటర్, క్లౌడ్ ఈజ్ వెరీ యూజర్ ఫ్రెండ్లీ, వెరీ మచ్ యూజర్ ఫ్రెండ్లీ. ఓకే, నేను చూపిస్తాను ఎలా ఉంటుందనేది. అండ్ మీరు చూస్తే ప్యాకేజెస్ వైజ్ చూసినా కూడా ఇట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ 3 lakhs మినిమం టు అప్ టు 30 to 35 lakhs on an average. So you can earn 30 to 35 lakhs. I mean, it's again based on experience. Okay. That is ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్లో ఇలా ఉంది. ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఈ ప్యాకేజెస్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇట్ కెన్ గో టు 40-45 lakhs ఆల్సో. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, దెర్ ఈస్ ఎ గుడ్ డిమాండ్. ఓకే, డిమాండ్ ఉంది, మనకి ఈజీగా నేర్చుకోవచ్చు, అన్నీ బాగానే ఉన్నాయి. మీరేంటంటే కన్సిస్టెంట్గా ఉండాలి దీని మీద. లైక్ ఐ మీన్, ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు. ఐ మీన్, ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ఒపీనియన్. కరెక్ట్, ఆన్ ఎనీథింగ్, ఆన్ ఎనీ మ్యాటర్, ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ఒపీనియన్. సో అన్ని ఒపీనియన్స్ మనకు అవసరం లేదు. సో ఇక్కడ డిమాండ్ వైజ్ అంతా చూస్తే ఇట్స్ వెరీ హ్యూజ్ డిమాండ్. సో మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూసినా కూడా యూ కెన్ ఫైండ్ లాట్ ఆఫ్ ఐఐసిఎస్ అంటే Informatica Cloud అని సింపుల్గా. సో Informatica డెవలప్మెంట్ సైడ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిమాండ్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ప్యాకేజెస్ అండ్ all these things. And so Informatica, we are talking about Informatica, right? What is Informatica అంటే, Informatica is an software organization. Okay, it's a company. So Informatica different టూల్స్ని డెవలప్ చేస్తుంది. ఎందుకంటే ఈ డేటా ఇంటగ్రేషన్ పర్పస్, అప్లికేషన్ ఇంటగ్రేషన్ పర్పస్, సో ఇవన్నీ చేయడానికి వీ మేక్ యూజ్ ఆఫ్ ఇన్ఫర్మాటికా. ఓకే, సో దట్ ఈస్ ఇన్ఫర్మాటికా. అండ్ వై అండ్ వేర్ వి యూజ్ దిస్ ఇన్ఫర్మాటికా అంటే, డేటా ఇంటగ్రేషన్ పర్పస్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్, ఓకే, ఇన్ మోర్ వేస్. ఈటీఎల్ పర్పస్ ఇది యూస్ చేస్తాం. ఈటీఎల్ అంటే డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసి ట్రాన్స్ఫార్మ్ చేసి లోడ్ చేయడానికి వి యూస్ ఇన్ఫర్మాటికా టూల్స్ని యూస్ చేస్తాం. సో ఇన్ఫర్మాటికా లాట్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి, లైక్ ఇన్ఫర్మాటికా పవర్ సెంటర్, ఇన్ఫర్మాటికా ఎండిఎం, బీడిఎం, ఓకే, ఐడిక్యూ, దర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్.
అండర్ ఇన్ఫర్మాటికా. సో మనము పవర్ సెంటర్ నేర్చుకుంటాం డేటా ఇంటిగ్రేషన్ పర్పస్, అండ్ నెక్స్ట్ వీ ఆల్సో గో త్రూ క్లౌడ్. ఓకే, సో విచ్ ఎవర్ you are interested in, but I recommend Informatica Cloud now. Okay, if you already know Informatica Power Center, నేను రికమెండ్ చేసేది యూ కెన్ లెర్న్ Informatica Cloud యాజ్ అన్ ఎక్స్టెన్షన్. ఓకే, ఇప్పుడున్న ట్రెండ్ని బేస్ చేసుకొని. అండ్ అంటే డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంటుంది అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఈజీ టు సమ్ మీడియం డిఫికల్టీ. అంటే మీడియం అని ఎందుకు అంటున్నా అంటే ఈజీగా ఉంటుంది బేసిక్గా. ఇంకా మీడియం ఎందుకంటే మీరు నేర్చుకునే దాన్ని బట్టి, మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ. మీరు వన్స్ ఇన్ ఎ వైల్ గ్యాప్ తీసుకుంటూ ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకోండి, ఇట్ కెన్ బి ఎ బిట్ డిఫికల్ట్ ఆబ్వియస్లీ కదా, ఏదైనా కానీ, ఇదనే కాదు, ఎనీథింగ్. సో డైలీ మీరు బాగా ప్రాక్టీస్ చేస్తుంటే ఇట్ విల్ బీ వెరీ మచ్ ఈజీ. ఓకే, సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఈటీఎల్, రైట్? ఈటీఎల్ అంటే అసలు మనం జనరల్గా ఎక్కడ యూస్ చేస్తాం ఈటీఎల్ ప్రాసెసింగ్ అంటే ఇన్ఫర్మాటికాని ఎక్కడ యూస్ చేస్తాము అంటే, సో ఐ టేక్ వన్ ఎగ్జాంపుల్. ఓకే, ఒక ఎగ్జాంపుల్తో ఐ ఎక్స్ప్లెయిన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ రిలయన్స్లో వీ హ్యావ్ డిఫరెంట్ థింగ్స్, రైట్? రిలయన్స్ ఫ్రెష్, రిలయన్స్ స్మార్ట్, అండ్ రిలయన్స్ డిజిటల్. సో దెర్ ఆర్ డిఫరెంట్ థింగ్స్. సో రిలయన్స్ గ్రూప్ ఓవరాల్గా ఏ అవుట్లెట్లో ఎంత సేల్ అవుతుంది, ఎంత ఇన్వెంటరీ ఉంది, ఇదంతా ఏ రీజియన్లో ఎలా ఉంది అనేది తెలుసుకోవాలని అనుకున్నారనుకోండి. సో వీ కెన్ టేక్ దెమ్ యాజ్ సోర్సెస్. అంటే ఆ పర్టికులర్ ప్లేసెస్ నుండి డేటా అంతా కలెక్ట్ చేసి, అంటే ఎంత సేల్ అయింది, ఏ ప్రోడక్ట్ సేల్ అవుతుంది, ఏ ప్రోడక్ట్కి ఎక్కువ డిమాండ్ ఉంది, ఇవన్నీ తీసుకొచ్చి మనం ఒక డేటా వేర్ హౌస్లో స్టోర్ చేస్తాం. స్టోర్ చేయడం వల్ల ఏమవుతుందంటే దీన్ని రిపోర్ట్స్కి యూజ్ చేస్తాం. రిపోర్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు లెట్సే ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తాం కదా మనం జనరల్గా ఏదైనా స్కూల్లో చదువుతున్నప్పుడు. అంటే ఓవరాల్గా అన్ని సబ్జెక్ట్స్లో ఎలా పర్ఫామ్ చేస్తున్నామని మనకి ఒక కైండ్ ఆఫ్ రిపోర్ట్ వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మనం ఎలా చదువుతున్నాం అనేది, ఇంకా ఏమన్నా ఇంప్రూవ్ చేయాలా, ఎక్కడన్నా ఏదైనా సబ్జెక్ట్ వీక్ ఉన్నారా ఇంప్రూవ్ చేయాలా, లేకుంటే ఏదైనా మంచి సబ్జెక్ట్లో బాగున్నప్పుడు ఎస్ సో అప్రిషియేట్ చేయడం, ఇవన్నీ ఉంటాయి కదా. సో అలానే ఒక బిజినెస్లో ఏదన్నా రిపోర్ట్ తీయగలిగితే, మనం బిజినెస్కి కూడా ఒక రిపోర్ట్ ఉంటే, ఆ బేస్డ్ ఆన్ రిపోర్ట్ ఏదైనా ఒక రీజియన్లో సేల్స్ తక్కువ జరుగుతున్నాయి అనుకోండి, దెన్ అక్కడ సేల్స్ ఎలా పెంచాలి అనేది చూస్తాం. ఓకే, అండ్ ఏదైనా రీజియన్లో ఎక్కువ సేల్స్ జరుగుతున్నాయి అనుకోండి, అక్కడికి ఇంకా ఎక్కువ ఇన్వెంటరీ అంటే ప్రోడక్ట్స్ ఎక్కువ పంపిస్తాం, ఎందుకంటే ఎక్కువ డిమాండ్ ఉంది అక్కడ. సో ఈ డెసిషన్ మేకింగ్ అంతా చేయొచ్చు, బిజినెస్ డెసిషన్స్ అన్ని తీసుకోవచ్చు ఈ రిపోర్ట్స్ ఉంటే. ఆ రిపోర్ట్స్ ఉండాలి అంటే రిపోర్ట్స్కి అనుగుణంగా మనం డేటాని ఒక చోట స్టోర్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఈ రిలయన్స్ ఫ్రెష్లో ఒక చోట స్టోర్ ఉంటుంది డేటా, తర్వాత రిలయన్స్ స్మార్ట్లో ఒక చోట డేటా ఉంటుంది, రిలయన్స్ డిజిటల్లో వాళ్ళ సపరేట్ డేటా మెయింటైన్ చేసుకుంటారు. సో అంత డేటా అంతా తీసుకొచ్చి ఒక చోట డేటా వేర్ హౌస్లో స్టోర్ చేస్తే మనము డెసిషన్ తీసుకోవడం ఈజీ అవుతుంది. మనం అంటే ఆ బిజినెస్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెసిషన్ తీసుకోవడానికి ఈజీ అవుతుంది. సో దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఈటీఎల్. ఈటీఎల్ అంటే మీనింగ్ ఏంటంటే ఈ ఫర్ ఎక్స్ట్రాక్షన్. ఈ స్టాండ్స్ ఫర్ ఎక్స్ట్రాక్టింగ్ ద డేటా. అంటే రిలయన్స్ ఫ్రెష్ నుండి, స్మార్ట్, డిజిటల్ నుండి డేటాని తీసుకొస్తాం, దాన్ని ఎక్స్ట్రాక్షన్ అంటాం. ట్రాన్స్ఫార్మ్ అంటే మనకు ఎలా కావాలి డేటా ఫైనల్గా, దానికి తగ్గట్లు మనము దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తాం, అంటే మార్పు చేస్తాం. ఫైనల్గా దాన్ని డేటాని లోడ్ చేస్తాం. సో దిస్ ఈస్ కాల్డ్ ఈటీఎల్. ఈటీఎల్ అంటే ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్ అండ్ లోడ్ అని. సో ఇన్ఫర్మాటికా అనేది వన్ ఆఫ్ ద ఈటీఎల్ టూల్స్. ఇన్ఫర్మాటికా ఈజ్ వన్ ఆఫ్ ద ఈటీఎల్ టూల్స్. ఓకే, రైట్. సో ఇలా ఇన్ఫర్మాటికాని మనం యూజ్ చేస్తాం. ఓకే, ETL process. What is the ETL process? We will extract the data, transform the data and load the data. So that is ETL. Okay, మీరు ఎక్కడైనా అడిగినా కూడా ఇది చెప్పొచ్చు. ఓకే, ETL process. What is ETL process? And why we use అంటే బిజినెస్లో డెసిషన్ మేకింగ్కి మనకు ఒక చోట డేటా స్టోర్ అవ్వాలి కాబట్టి we will maintain all the source data in the target data warehouse for business decision making purpose. So that is the main purpose of ETL process. Okay.
ఓకే. సో, పార్ట్ ఆఫ్ దట్ ఇన్ఫర్మాటికా అనేది మనకు ఈటీఎల్ ఇలా లోడ్ చేయడానికి యూజ్ అయ్యేది ఈటీఎల్. ఓకే. సో, ఐఐసీఎస్ అనేది మనం సింపుల్‌గా ఇన్ఫర్మాటికా క్లౌడ్ అని పిలవవచ్చు. దాని కంప్లీట్ ఎక్స్‌పాన్షన్ వచ్చేసి ఇన్ఫర్మాటికా ఇంటెలిజెంట్ క్లౌడ్ సర్వీసెస్ ఐఐసీఎస్. ఇన్ఫర్మాటికా ఇంటెలిజెంట్ క్లౌడ్ సర్వీసెస్. ఓకే. సో, వాట్ ఈస్ ద ఐ మీన్ వేర్ అండ్ ఆల్ వి యూజ్ అంటే వి యూజ్ ఇట్ టు బిల్డ్ ఎంటర్‌ప్రైజ్ డేటా వేర్‌హౌస్. ఓకే. ఇన్ఫర్మాటికా క్లౌడ్‌ని డేటా వేర్‌హౌస్ బిల్డ్ చేయడానికి వాడతాం. సో, ఇట్ ఆఫర్స్ ద కేపబిలిటీ టు కనెక్ట్ అండ్ ఫెచ్ డేటా ఫ్రమ్ హెటెరోజీనియస్ సోర్సెస్ అండ్ ప్రాసెస్ వెరీ అంటే మల్టిపుల్ సోర్సెస్ నుండి డేటాని కలెక్ట్ చేసి ఒక చోట స్టోర్ చేయడానికి యూజ్ అవుతుంది మనకి ఐఐసీఎస్ అనేది. అయితే ఇన్ఫర్మాటికా పవర్ సెంటర్‌కి క్లౌడ్‌కి డిఫరెన్స్ ఏంటంటే పవర్ సెంటర్‌లో కొద్దిగా లిమిటేషన్స్ ఉన్నాయి. ఓన్లీ ఆన్ ప్రిమైజ్ ఇలాంటి చోటు నుండి డేటాను కలెక్ట్ చేయడానికి. వెరాజ్ క్లౌడ్ ఈస్ కంప్లీట్‌లీ క్లౌడ్ స్టోరేజ్‌లో ఉన్న డేటాను కూడా ఈజీగా రిట్రీవ్ చేసి డేటా వేర్ హౌస్‌ని బిల్డ్ చేయొచ్చు యూజింగ్ క్లౌడ్. ఓకే. అండ్ నెక్స్ట్ అండ్ ఫార్మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఐడీఎంసీ. ఇప్పుడు వస్తున్నది. అంటే ఐఐసీఎస్‌ని వి కెన్ సమ్‌హౌ కన్సిడర్ ఇట్ యాస్ ఐడీఎంసీ. అంటే ఇది కొద్దిగా ఇంకొంచెం బెటర్ అడ్వాన్స్డ్ స్టేజ్ లాగా. సో, ఇక్కడేంటంటే మనకు అన్నీ ఉంటాయి. ఇట్స్ కైండ్ ఆఫ్ డేటా ఇంటగ్రేషన్, అప్లికేషన్ ఇంటగ్రేషన్. సో, ఎవ్రీథింగ్. ఓకే. ఐఐసీఎస్‌ని ఫర్దర్ దే ఇంప్రూవ్డ్ యాస్ ఐడీఎంసీ. ఇంటెలిజెంట్ డేటా మేనేజ్మెంట్ క్లౌడ్ అని. సో, ఐడీఎంసీ. సో, మీకు ఐఐసీఎస్ నేర్చుకున్నారంటే ఆల్మోస్ట్ ఇది వచ్చేసినట్లే. ఓకే. అండ్ ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఇట్ ఈస్ ఏఐ పవర్డ్ టూల్ ఐడీఎంసీ అనేది. ఏఐ పవర్డ్. అంటే ఐఐసీఎస్ అంతా ఇదంటే ఏఐ బేస్డ్. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో, చాలామంది ఏఐలో జాబ్స్ తెచ్చుకోవాలి. ఇలా ట్రై చేస్తూ ఉంటారు కదా! సో, ఇన్ఫర్మాటికా ఈస్ ఆల్సో నాట్ ఐ మీన్ ఇట్ ఈస్ అప్‌గ్రేడింగ్ ఇట్‌సెల్ఫ్ ఇన్ఫర్మాటికా. సో, ఏఐని ఇంక్లూడ్ చేసుకొని ఇట్ ఈస్ ఎన్హాన్సింగ్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్. ఓకే. ఐ మీన్ ద టూల్ అండ్ ఆల్. ఓకే. సో, దిస్ ఈస్ ఐడీఎంసీ. ఏఐ పవర్డ్ మెటాడేటా ఇంటెలిజెన్స్ అండ్ ఆటోమేషన్. సో, వి కెన్ డూ దట్. ఓకేనా. సో, నేను ఇది ఎందుకు చూపిస్తున్నానంటే మనకు ఇన్ఫర్మాటికాలో కూడా మంచి ఫ్యూచర్ ఉంది. సో, నో నీడ్ టు వరీ. ఓకే. సో, అన్నీ ఏఐకి షిఫ్ట్ అవుతున్నాయి కాబట్టి ఈవెన్ వి ఆర్ యూజింగ్ ఏఐ హియర్. ఓకే. ఓకే. లెట్స్ సీ. ఐ యామ్ టాకింగ్ అబౌట్ ఐఐసీఎస్ రైట్? ఐ యామ్ టాకింగ్ అబౌట్ ఐఐసీఎస్ కరెక్ట్? సో, ఐఐసీఎస్ అంటే ఇలా ఉంటుంది మీకు ఇంటర్‌ఫేస్ ఓపెన్ చేయగానే. సో, దీంట్లో డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి ఇక్కడ. డేటా ఇంటగ్రేషన్, స్టేటర్, మానిటర్ ఆల్ దీస్ థింగ్స్. నేను చూపిస్తాను ఎలా ఉంటుందనేది ప్రాక్టికల్‌గా మీకు. ఓకే. లెట్ మీ షో యూ. ఓకే. సో, జనరల్లీ ఎలా ఉంటుందంటే లెట్ మీ షో యూ ఫ్రమ్ స్టార్టింగ్. ఓకే. సో, మీకిలా ఓపెన్ చేయగానే ఇట్స్ ఎ క్లౌడ్ బేస్డ్ టూల్ అన్నమాట. ఓకే. ఇన్ఫర్మాటికా క్లౌడ్ అనేది ఇట్స్ వెబ్ సర్వీస్. వెబ్ పోర్టల్‌లో డైరెక్ట్‌గా చేసుకోవచ్చు. అన్‌లైక్ ఇన్ఫర్మాటికా పవర్ సెంటర్ మీరు జస్ట్ ఒక ఇలా యూఆర్ఎల్ తీసుకొని ఐ మీన్ ఫస్ట్ మీరు ట్రయల్ వెర్షన్ మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది ఇన్ఫర్మాటికాకి. ఇట్స్ ఎ వెరీ సింపుల్ ప్రాసెస్. 15 టు హాఫ్ అన్ అవర్ అంతే. సో, ఇట్ విల్ టేక్ హార్డ్‌లీ థట్ మచ్ ఆఫ్ టైమ్. అది అయిన తర్వాత మీరు మీ క్రెడెన్షియల్స్ యూజ్ చేసి మీరు లాగిన్ అవుతారు. ఓకే. సో, ఇలా లాగిన్ అవుతారు. సో, లాగిన్ అయిన తర్వాత యూ కెన్ చెక్. ఓకే. యూ కెన్ చెక్ ఆల్ ద ఎన్విరాన్మెంట్స్ ఆర్ అప్ అండ్ రన్నింగ్ అనేది ఒకసారి చెక్ చేసుకుంటారు. దెన్ యూ హావ్ ఆల్ దీస్ థింగ్స్ ఇలా ఉంటాయి అన్నీ. ఓకే. ఇంటర్ఫేస్. మనం డేటా ఇంటగ్రేషన్ చూస్తున్నాం ఇప్పుడు. ఓకే. సో, డేటా ఇంటగ్రేషన్. ఓకే. సో, డేటా ఇంటగ్రేషన్ వైస్ ఇఫ్ యూ సీ ఇక్కడ మనం ఒకటి క్రియేట్ చేద్దాం. ఇక్కడ మీరు చూసారంటే సింపుల్‌గా ఉంటుంది ఇలా. మనకు పవర్ సెంటర్‌లో అయితే రిపాజిటరీ మేనేజర్ అని, డిజైనర్ అని, వర్క్‌ఫ్లో మేనేజర్, మానిటర్ అని ఇలా సెపరేట్‌గా చాలా ఉన్నాయి. 4 ఉన్నాయి. ఇక్కడ అన్నింటికి కలిపి ఒకటే అన్నమాట. ఒకటే దాంట్లో చేసుకోవచ్చు. సో, ఇది డేటా ఇంటగ్రేషన్. డేటా ఇంటగ్రేషన్ అంటే మనం అన్నీ బిల్డ్ చేయడానికి. అంటే
ఒక డిజైనర్ అండ్ వర్క్‌ఫ్లో మేనేజర్ 2 ఏం పని చేస్తుందో అది డేటా ఇంటిగ్రేషన్ చేస్తుంది. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటర్‌కి రిపాజిటరీ మేనేజర్ లాగా. రిపాజిటరీ మేనేజర్ ఈస్ నథింగ్ బట్ అడ్మినిస్ట్రేటర్. అంటే కనెక్షన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే వర్క్‌ఫ్లో మేనేజర్‌లో క్రియేట్ చేసే కనెక్షన్స్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు అడ్మినిస్ట్రేటర్‌లో. నెక్స్ట్ మానిటర్ అంటే ఇక్కడ సేమ్. ఇక్కడ మనకు మానిటర్ లాగా ఇది కూడా ఒక మానిటర్. ఓకే. సో డేటా ఇంటిగ్రేషన్‌లో ఒకసారి చెక్ చేద్దాం. డేటా ఇంటిగ్రేషన్ ఓపెన్ చేస్తే ఇలా కనపడుతుంది మీకు. ఒక్కసారి నేను ఇది మాక్సిమైజ్ చేస్తాను మీకు. ఓకే. ఇలా కనపడుతుంది. ఓకే. సో దిస్ ఈజ్ డేటా ఇంటిగ్రేషన్ వ్యూ. ఇక్కడ మీకు న్యూ అని ఇక్కడ టాస్క్స్ ఏవైనా క్రియేట్ చేసుకోవచ్చు. టాస్క్స్, మ్యాపింగ్స్. టాస్క్‌లో కూడా చాలా రకాలుంటాయి ఇవి. ఓకే. దాని తర్వాత మ్యాపింగ్స్, మ్యాప్లెట్స్, టాస్క్ ఫ్లోస్, కాంపోనెంట్స్ ఇలా చాలా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. చాలా ఈజీగా ఉంటుంది నేర్చుకోవడం కూడా. నెక్స్ట్ హోమ్ అంటే మనకు ఈ హోమ్ బటన్ కనబడుతుంది. ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి. ఓవర్ వ్యూ, రన్ టైమ్ ఎన్వైరన్మెంట్స్. సో ఇవన్నీ కనబడతాయి. సో రన్ టైమ్ ఎన్వైరన్మెంట్స్‌లో అన్నీ అప్ అండ్ రన్నింగ్ ఉన్నాయా లేదా? ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. ఇంకా డీటెయిల్‌గా కావాలంటే మీరు క్లిక్ చేస్తే మొత్తం కనబడుతుంది ఇక్కడ. ఓకే. ఏదైనా ఎన్వైరన్మెంట్ డౌన్ అయిందా లేదా? ఇయన్నీ చెక్ చేసుకోవచ్చు. సో యూ కెన్ ఫర్దర్ చెక్. అన్నీ అప్ అండ్ రన్నింగ్ ఉన్నాయా లేదా? సో ఇవన్నీ అప్ అండ్ రన్నింగ్ ఉంటే మనకు ప్రాపర్‌గా రన్ అవుతుంది. ఓకే. తర్వాత మోస్ట్ రీసెంట్ ప్రాజెక్ట్ మనం ఏది దేని మీద వర్క్ చేసామో, రీసెంట్ అసెట్స్ ఇవన్నీ కనబడతాయి ఈ హోమ్ బటన్‌లో. నెక్స్ట్ ఎక్స్‌ప్లోర్‌లో యూ హావ్ ఆల్ దీస్ థింగ్స్ లైక్ ఇవన్నీ ప్రాజెక్ట్ ఫోల్డర్స్. ఇలా డ్రా లాగా ఉన్నాయి కదా! సో ఇవన్నీ ప్రాజెక్ట్ ఫోల్డర్స్. సో వితిన్ ప్రాజెక్ట్ ఫోల్డర్ మీరు ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆ ఫోల్డర్స్‌లో మీరు ఈ కోడ్ అంతా రాస్తారు. ఐ మీన్ లాజిక్ అంతా క్రియేట్ చేస్తారు. ఓకే. సో ఐ విల్ షో యూ. ఓకే. యూ కెన్ క్రియేట్ న్యూ ప్రాజెక్ట్. ఓకే. అలా అయినా చేయొచ్చు. ఆర్ నేను ఒక డిఫాల్ట్ తీసుకొని దాంట్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. హౌ టు క్రియేట్ ఎ ఫోల్డర్? ఓకే. సో డెమో ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేస్తున్నా. సో వితిన్ ద డెమో ఫోల్డర్ ఐ వాంట్ టు షో యూ సంథింగ్. అంటే ఎంత ఈజీగా ఉంటుందో ఒకసారి చూపిస్తాను మీకు. సో ఓకే. ఐ వాంట్ టు క్రియేట్ ఎ మ్యాపింగ్ హియర్. మ్యాపింగ్, క్రియేట్. ఇప్పుడు నేనేం చెప్పాను ఇక్కడ మీకు ఇట్స్ లోడింగ్ డేటా ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ కదా! ఎక్స్ట్రాక్ట్ చేస్తాము, ట్రాన్స్‌ఫార్మ్ చేసి డేటాని లోడ్ చేస్తాం. ఓకే. సో మనము ఈటీఎల్ ఇన్ఫర్మాటిక్ అని యూజ్ చేసి ఎలా చేయొచ్చు? సోర్స్. దానికి సోర్స్ అంటాము. అంటే మనం ఎక్కడి నుండైతే డేటాను తీసుకుంటామో ఎక్స్ట్రాక్ట్ చేసే ప్లేస్‌ని సోర్స్ అంటాము. లోడ్ చేసే ప్లేస్‌ని టార్గెట్ అంటాం. ఓకే. సోర్స్, టార్గెట్. ఓకే. సోర్స్‌లో ఇక్కడ సోర్స్ కనెక్షన్ ఇవ్వచ్చు మనం. సోర్స్ కనెక్షన్. ఇక్కడ నేను క్రియేట్ చేసుకున్నా ఆల్రెడీ ముందే క్రియేట్ చేసుకున్నది ఇక్కడ ఇస్తున్నా. అండ్ ఓకే. సో నాకు సోర్స్ కనెక్షన్‌లో చాలా ఉన్నాయి ఇక్కడ. ఓకే. సో ఐ కెన్ హావ్ మెనీ థింగ్స్. ఇవన్నీ టేబుల్స్ అన్నమాట దీంట్లో. ఓకే. ఇవన్నీ టేబుల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఐ కెన్ టేక్ ఎనీథింగ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. ఈఎంపీ అనే ఒక టేబుల్‌ని నేను తీసుకున్నాను. ఓకే. సో ఇట్ విల్ టేక్ టైమ్. ఓకే. సో ఈఎంపీ మీరు కావాలంటే ఇక్కడ ప్రివ్యూ కూడా చూడొచ్చు. ప్రివ్యూ అంటే డేటా ఎలా ఉంది అనేది. సో డేటా కూడా చూడొచ్చు ఇక్కడ ఎలా ఉంది డేటా అనేది మీరు యూ కెన్ చెక్. నెక్స్ట్ అండ్ యూ కెన్ లోడ్ ఇంటు ద టార్గెట్. బిఫోర్ దట్ మీరు ఏదైనా ట్రాన్స్ఫార్మ్ చేయాలంటే ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. అంటే ఇవన్నీ ట్రాన్స్ఫర్మేషన్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఈ సోర్స్ టార్గెట్ కాకుండా అగ్రిగేటర్, డేటా మాస్కింగ్, ఎక్స్ప్రెషన్, ఫిల్టర్. సో ఇలా మనకు టోటల్ 31 ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి ఇంక్లూడింగ్ సోర్స్ అండ్ టార్గెట్. అయితే వాటిల్లో మనకి డేటా క్వాలిటీ అనే దాని మీద పర్మిషన్స్ లేవు. లైసెన్సెస్ లేవు. సో అవి తప్ప మిగతావన్నీ టోటల్ 23 ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి ఇంక్లూడింగ్ సోర్స్ అండ్ టార్గెట్.
సో మనం అన్ని ఈ 23 ట్రాన్స్ఫర్మేషన్స్ మీద ఈజీగా నేర్చుకుంటాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదంతా డిజైనింగ్ పెయిన్ అన్నమాట. సో సోర్స్ టార్గెట్ ఇది మీరు ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా చేయొచ్చు. ఓకే, సో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి చేయొచ్చు. ఆర్ లెట్ మీ ఓపెన్ దిస్. ఇక్కడ సోర్స్ లో వాట్ ఇస్ మై సోర్స్? Yeah, EMP, right? So select star from EMP. Okay. So this is source connection. Okay. సో ఇక్కడ మనం ఓన్లీ టాప్ కొన్ని రికార్డ్స్ కలెక్ట్ చేయాలనుకోండి. ఆర్ ఇఫ్ యూ వాంట్ టు డూ యూ కెన్ అప్లై సమ్ ఫిల్టర్. ఓకే, ఓన్లీ 90 ఉన్నది మాత్రమే కలెక్ట్ చేయాలనుకోండి డేటా. యూ కెన్ డూ దట్ యూజింగ్ ఏ ఫిల్టర్. ఎక్స్ప్రెషన్ కావాలంటే ఏదైనా పెట్టుకోవచ్చు. ఆర్ యూ కెన్ ఆల్సో యూజ్ సంథింగ్ కాల్డ్ ఫిల్టర్. ఓకే, సో ఫిల్టర్ అప్లై. ఇక్కడ చూడండి, చాలా సింపుల్గా ఉంది కదా. మీకు మీరు పవర్ సెంటర్ ఆల్రెడీ తెలిసి ఉంటే మీకు ఇది ఈజీగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, జస్ట్ ఇలా క్లిక్ చేసి నేను ఏ ట్రాన్స్ఫర్మేషన్ కావాలని ఇక్కడ తీసుకోవచ్చు లిస్ట్ నుండి. వెరీ ఈజీ, రైట్? ఇక్కడ ఏదైనా పెట్టుకోవచ్చు నేను. ఇఫ్ ఐ వాంట్ సమ్ ర్యాంక్ ట్రాన్స్ఫర్మేషన్ ఐ కెన్ డూ దట్. ఇది రీఅరేంజ్ అనమాట, అరేంజ్ చేస్తుంది. అండ్ సమ్వేర్ ఐ వాంట్ టు ఇంక్లూడ్ సంథింగ్ ఎల్స్. ఇక్కడ లెట్స్ సే ఐ వాంట్ టు హ్యావ్ సార్టర్, సో ఐ కెన్ పుట్ ఎ సార్టర్. ఇలా ఈజీగా బిల్డ్ చేయొచ్చు మ్యాపింగ్స్ని. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇవన్నీ లేకుండా సింపుల్గా ఒక ఫిల్టర్ కండిషన్ పెట్టుకొని ఎలా చేయొచ్చో చూద్దాం. సో ఐఎమ్ జస్ట్ డిలీటింగ్, నాకు అన్నీ అవసరం లేదు కాబట్టి. దెన్ ఐ కెన్ మ్యాప్ ఇట్ 1 by 1. ఓకే, సో సోర్స్లో నాకు ఏముంది? సోర్స్ ఈస్ ఎంప్లాయీ టేబుల్. దాంట్లో ఐ వాంట్ టు ఫిల్టర్ ద డేటా. ఓకే, సో ఫిల్టర్ కండిషన్, filter based on, let's say, based on department ID. Okay, these are the departments, right? So department wise నాకు ఏ departments కావాలి? 90, let's say 90 ఉన్న department ID I want to have, so I can choose 90. ఓకే, సో ఇలా ప్లేస్ చేసుకోవచ్చు. సేవ్. ఓకే, అండ్ టార్గెట్ కనెక్షన్ ఇవ్వాలి కదా. సో టార్గెట్ కనెక్షన్ I can take target. Okay, so T underscore employee. Do we have employee here? Okay, employee table ఉంది ఇక్కడ. సో అది తీసుకుంటున్నాం and we will truncate the data. సో ఫీల్డ్ మ్యాపింగ్. ఓకే, సో ఇలా ఏదైనా ఈక్వల్గా ఉందనుకోండి, ఇలా ఉంటుంది ఫీల్డ్ మ్యాపింగ్. చాలా సింపుల్గా ఇక్కడ కావాలంటే మనం ఆటో మ్యాప్ చేయొచ్చు, స్మార్ట్ మ్యాప్ చేయొచ్చు, లేకుంటే ఎగ్జాక్ట్ ఫీల్డ్ నేమ్తో సింపుల్గా క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా అవుతుంది. అలా కాకుండా ఇఫ్ యూ వాంట్ టు ఇది క్లియర్ మ్యాపింగ్ చేయొచ్చు. 1 by 1 మ్యాప్ చేయాలన్నా ఇలా చేయొచ్చు. ఓకే, సింపుల్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. సేవ్ చేస్తారు. ఓకే, సో మనం ఏం చేస్తున్నాం? ఫైనల్గా సోర్స్ నుండి డేటా రీడ్ చేస్తున్నాం, ఎంప్లాయీ టేబుల్ నుండి ఫిల్టర్ చేసి రిమైనింగ్ డేటాని టార్గెట్కి లోడ్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ఎ సింపుల్ మ్యాపింగ్. ఓకే, లెట్ మీ రన్. సో ఈవెన్ ఇక్కడ ఒకటి గమనించండి, మీరు మ్యాపింగ్ని కూడా మనం రన్ చేయొచ్చు సింపుల్గా. మ్యాపింగ్ టాస్క్ అవసరం లేదు, ఐ మీన్ సెషన్ అవసరం లేదు. ఇక్కడ సెషన్ అవసరం లేకుండా కూడా ఓన్లీ మ్యాపింగ్తోనే రన్ చేయొచ్చు. మనకు ఒకటే కావాల్సింది ఏంటంటే రన్ టైమ్ ఎన్వైరన్మెంట్ దానికి కావాలి. సో రన్ టైమ్ ఎన్వైరన్మెంట్ ఈజ్ నథింగ్ బట్ మీ సిస్టమ్ నేమ్, అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. అండ్ ఐఎమ్ రన్నింగ్ దిస్ డేటా. ఓకే, సో టార్గెట్లో ఒకసారి చెక్ చేద్దాం. దిస్ ఈజ్ మై టార్గెట్. Select star from EMP. ఓకే, సో ఇక్కడ మనం రన్ చేసిన జాబ్ని ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మై జాబ్స్లో. ఓకే, మై జాబ్స్లో ఇంకా రన్ అవుతుంది ఇది.
3 రికార్డ్స్ లోడ్ అయ్యాయి. సోర్స్ నుండి 13 రికార్డ్స్ తీసుకుంది, అవుట్ ఆఫ్ విచ్ 3 రికార్డ్స్ టార్గెట్కి లోడ్ అయ్యాయి. సో సోర్స్లో ఎన్ని ఉన్నాయి మనకి? టోటల్ 13 రికార్డ్స్ ఉన్నాయి, కరెక్ట్? ఇప్పుడు టార్గెట్లో ఒకసారి చెక్ చేద్దాం. సో ఐ హ్యావ్ ఓన్లీ 3 రికార్డ్స్, 90 మనం ఫిల్టర్ పెట్టుకున్నాం కదా, ఆ ఫిల్టర్ రిలేటెడ్ డేటా వస్తుంది. అంటే దిస్ ఈజ్ వన్ ట్రాన్స్ఫర్మేషన్, సారీ, దిస్ ఈజ్ వన్ ట్రాన్స్ఫర్మేషన్. ఏంటి ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్, ఓన్లీ టు ఫిల్టర్ అవుట్ ద రిక్వైర్డ్ డేటా. ఇలా చేయొచ్చు. ఓకే, ఇలా సింపుల్గా మనం ఏ మ్యాపింగ్ అయినా బిల్డ్ చేయొచ్చు. ఓకే, అండ్ మై జాబ్స్లో మనం ఏదైనా రన్ చేసినవి ఇక్కడే చూసుకోవచ్చు, మళ్ళీ మానిటర్కి వెళ్ళి చూడాల్సిన పని లేదు. అంటే మనం రన్ చేసిన జాబ్స్ మాత్రమే కనబడతాయి. ఇప్పుడు లెట్సే ఇంకెవరు వేరే ఏదైనా రన్ చేశారనుకోండి, అవి కావాలంటే మనం మళ్ళీ మానిటర్కి వెళ్ళి చెక్ చేయాలి. ఓకే, మీరు పర్సనల్గా రన్ చేసినవి ఇక్కడ మై జాబ్స్లో కనబడతాయి. అండ్ నెక్స్ట్ మై ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అని ఒక ఇది ఉంది. అంటే మీరు ఏదైనా ఇప్పుడు లెట్సే ఈ మ్యాపింగ్ ఉంది, ఐ వాంట్ టు ఎక్స్పోర్ట్ దిస్ మ్యాపింగ్. ఓకే, అంటే ఎక్స్పోర్ట్ చేసి వేరే చోటికి నేను సేవ్ చేసుకోవాలనుకుంటున్నా. ఆ ఎక్స్పోర్ట్ చేసినవి ఇక్కడ కనబడతాయి. అగైన్ మీరు మళ్ళీ ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇంపోర్ట్కి వచ్చి యూ కెన్ ఇంపోర్ట్. ఓకే, సింపుల్గా మీరు ఇక్కడికి వచ్చి అయినా సరే యూ కెన్ ఇంపోర్ట్ దట్. ఇక్కడ ఇంపోర్ట్ ఆప్షన్తో మీరు ఫైల్ చూస్ చేసుకొని చేయొచ్చు. ఓకే, సో అలా అయినా చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. దీన్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఇక్కడ డౌన్లోడ్స్లో వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇలా జిప్ లాగా వస్తుంది అది. దాన్ని కావాలంటే మళ్ళీ మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఆప్షన్. ఓకే, న్యూ ఉంది, హోమ్ బటన్, ఎక్స్ప్లోర్లో మనం ఇవన్నీ బిల్డ్ చేస్తాం. నెక్స్ట్ బండిల్స్ గురించి నేను తర్వాత చెప్తాను. మై జాబ్స్ అంటే ఇక్కడ మనం రన్ చేసిన జాబ్స్ అన్నీ కనబడతాయి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అంటే మనం బిల్డ్ చేసిన కోడ్ని ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ వెరీ సింపుల్. ఓకే, సో ఓన్లీ థింగ్ యూ వాంట్ టు లెర్న్ మోర్ ఇస్ ఈ ఆబ్జెక్ట్స్ గురించి తెలుసుకోవాలి. టాస్క్స్ అంటే ఏంటి, వాట్ ఈస్ మ్యాపింగ్ ఇప్పుడు ఒకటి క్రియేట్ చేసాం. మ్యాప్లెట్ అంటే ఏంటి, వాట్ ఈస్ టాస్క్లో కాంపోనెంట్స్. అంటే ఈ ఈటీఎల్ ప్రాసెస్లో ఓకే, సో ఈ ఈటీఎల్ ప్రాసెస్లో ఇన్ఫర్మాటికా ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని ఎలా చేస్తాము యూజింగ్ మ్యాపింగ్స్ అనేది మీరు నేర్చుకుంటారు. ఓకే, ఓవరాల్గా. సో ఇట్ ఈస్ వెరీ సింపుల్ టు లెర్న్. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఇన్ఫర్మాటికా క్లౌడ్. ఓకే, బ్రీఫ్గా. దెన్ ఇఫ్ యూ కమ్ టు ద కోర్స్, ఓకే, కోర్స్ వైజ్ మీరు తీసుకుంటే ఇట్స్ ఓవరాల్ 60 days కోర్స్. రెగ్యులర్గా అయితే అంటే కంప్లీట్ కోర్స్ ఇస్ 60 days. అండ్ టైమింగ్స్ వచ్చేసి 7 to 8 AM మండే టు సాటర్డే. ఓకే, సో 6 days క్లాసెస్ ఉంటాయి. అండ్ 1 day సండే వీఆర్ గివింగ్ ఏ ఫ్రీ కమ్యూనికేషన్ ఇంప్రూవ్మెంట్ క్లాస్. ఓకే, అంటే అపార్ట్ ఫ్రమ్ టెక్నికల్, మీరు టెక్నికల్గా నేర్చుకోవడం కంటే కూడా ఐ మీన్ దాంతోపాటు మీరు కమ్యూనికేషన్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటే జాబ్స్ అనేది ఈజీగా వస్తాయి. మీరు లైక్ కొత్తగా జాబ్స్కి అప్లై చేస్తున్నప్పుడు ఇదంతా, ఆర్ ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ ఇన్ ఏ జాబ్, వేరే దాని మీద ఏదైనా వర్క్ చేస్తున్నా కూడా బెటర్ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్. ఓకే, సో దట్ ఈస్ వీఆర్ ప్రొవైడింగ్. ఓకే, అండ్ టోటల్ డైలీ 1 hour ఉంటుంది క్లాస్ అండ్ 2 labs ఇన్ ఏ వీక్. సో ఇలా ఉంటుంది టోటల్ స్ట్రక్చర్ ఆఫ్ ద కోర్స్. అండ్ వీఆర్ ప్లానింగ్ టు స్టార్ట్ దిస్ ఇన్ఫర్మాటికా క్లౌడ్ క్లాసెస్ స్టార్టింగ్ ఫ్రమ్ 22nd. ఓకే, 22nd నుండి స్టార్ట్ చేస్తున్నాం IICS. ఓకే, అండ్ అడిషనలీ మేము ఏమేమి ఇస్తున్నాం అంటే రెజ్యూమ్ ప్రిపరేషన్, మాక్ ఇంటర్వ్యూస్ అండ్ జాబ్ రెఫరల్స్. ఓకే, సో వీఆర్ ప్లానింగ్ బెటర్. ఓకే, ఇవన్నీ మీకు ఒక సిస్టమైజ్డ్ వేలో ఇస్తాం నెక్స్ట్. ఓకే, ఎనీ క్వశ్చన్స్ హియర్? ఓకే, అదర్వైజ్ యూ కెన్ ఆస్క్ అట్ ద ఎండ్. నెక్స్ట్ కోర్స్ ఫీ వైజ్ క్లౌడ్ డేటా ఇంటగ్రేషన్. ఇక్కడ we talked about data integration and application integration, right? So for now we are providing data integration. Later we also provide application integration. So for data integration alone, it's 15,000 actually. We are giving 20% discount. So after 20% discount, it will be 12,000.
the course. Okay, data integration course is 12,000. And we are giving the benefits like 20% is the fee discount, and free classes on SQL basics. అంటే Oracle SQL basics మీద ఫ్రీ క్లాసెస్ చెప్తాము, అండ్ కమ్యూనికేషన్ ఇంప్రూవ్మెంట్ క్లాసెస్ కూడా మీకు ఇస్తాం. సో ఇవి అడ్వాంటేజెస్ మీకు. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ ద IICS అండ్ ఆల్ బ్రీఫ్లీ. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ ఆస్క్. Okay, fine. You can ask me for more questions. Okay, and yeah, you can also contact me on my number, or you can ping me on my WhatsApp. Okay, so thank you very much. If no further questions, yes, any questions? No, sir. No. Okay, okay, fine. Yeah, no, sir. Okay, fine. Okay, yeah, thank you guys. Thank you very much. So see you soon. మీరు 20th కంతా మీరు రెడీగా ఉంటే ఐ విల్ గివ్ యూ ద స్టెప్స్. ఓకే, ఇన్ఫర్మాటికా, సెక్యూర్ ఏజెంట్ ఇవన్నీ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీకు ఇంకా Oracle ఇలాంటివి టూల్స్ ఏమైనా మీరు ఇంకా లేవు అంటే మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దట్స్ వై get ready by 20th, so that 21st we will close everything, installation part, everything will be done, and from 22nd onwards we will be starting the classes. Okay, sir. Okay, yeah, yeah, thank you very much. Have a nice day. Yeah. Yeah, thank you, sir. Thank you, sir. Thank you.